ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. మీరు ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు నెరవేరుతాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం, గృహయోగ్యత, విదేశీ ప్రాప్తి, అలాగే బద్ధకము తగ్గడము, ఇతరుల యొక్క సలహాలు తీసుకుని మంచి పనులు ప్రారంభం చేయడంతో పాటుగా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. కొత్త పుస్తకాలు చదువుతారు, కొత్త ప్రాంతాలు తిరుగుతారు, డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. అలాగే ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. గతంలో పోయిన వస్తువులు కనపడడం కానీ, గతంలో దూరమైన వాళ్ళు మీకు దగ్గర అవ్వడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, వివాహేతర సంబంధాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే చాలా రకాల సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి. విశేషమైనటువంటి ఆదాయం కనపడుతోంది ఈ వారం. అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాల వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత, వివాదాల పరిష్కారము, అన్యోన్యత, ప్రయాణాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునేటటువంటి ఉపాయాలు లేదా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో, కొత్త స్కూళ్ళలో మంచి స్నేహితుల పరిచయము, అలాగే కాలేజీలో లెక్చరర్స్ తోటి కానీ లేదా మీ టీచర్స్ తోటి కానీ అనుకూలంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా అనేక రకాల మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ